శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలంలో మనకి నాయకులు చాలామంది ఎక్కువయ్యారు. గల్లీ నాయకులు కూడా ఉంటూ ఉంటారు. ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఇలాగ చాలామంది నాయకులు అనేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఈ నాయకులే కాకుండా ఇంకా CEOs ఆఫ్ కంపెనీస్ ఉంటూ ఉంటారు. కంపెనీ చైర్మన్, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్, CEOs, వీళ్ళందరూ కూడా. అలాగే ప్రతి ఇంటికి కూడా ఆ ఇంటి గృహిణి నాయకురాలు. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఇల్లాలు, ఆ ఇంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చెప్తుందో అదే అక్కడ వేదం కింద జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలాసార్లు వైఫ్ని ఏమంటారు, హోమ్ మినిస్టర్ అంటూ ఉంటారు. సో ఇంట్లో హోమ్ మినిస్టర్ ఏం చెప్తే అదే జరుగుతుంది అంటారు. సో ఈ విధంగా మన ఫ్యామిలీ కావచ్చు, లేదంటే దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, అన్ని చోట్ల మనం నాయకుల్ని చూస్తూ ఉంటాం. అలాగే స్టూడెంట్ లీడర్స్ ఉంటారు, ఎంప్లాయీస్కి యూనియన్ లీడర్స్ ఉంటారు, అలాగే చిన్నపిల్లల క్లాస్లో కూడా లీడర్స్ ఉంటారు. టీచర్ లేనప్పుడు పిల్లలందరినీ కూడా సైలెంట్గా పెట్టాలి, ఎవరన్నా అల్లరి చేస్తే టీచర్కి చెప్పడం, డిసిప్లిన్ లీడర్స్ అని చెప్పి క్లాస్ మానిటర్స్ అని, క్లాస్ లీడర్స్ అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా లీడర్స్ని మనం చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. సో మరి ఇలాంటి లీడర్స్కి ఎలాంటి ఆధ్యాత్మిక లక్షణాలు ఉండాలి? ఇది అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది ఏంటి, వాళ్ళలో నీతి ఉండాలి, నిజాయితీ అనేటువంటిది ఉండాలి. వాళ్ళు ఎవరికైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళ పట్ల ప్రేమ, అనురాగాలు ఉండాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ క్షేమ సమాచారాలు చూసుకోవాలి. ఇలాగ చాలా లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇవాళ మనం ఆధ్యాత్మికతలో దీన్ని కొంచెం సూక్ష్మంగా మనం అర్థం చేసుకుందాం. రైట్? ఒక మంచి లీడర్ అవ్వాలి అంటే చాలా క్వాలిటీస్ ఉంటాయి. లైక్ మంచి వాగ్ధాటి ఉండాలి, పీపుల్తో బాగా కనెక్ట్ అవ్వగలగాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోగలగాలి, అలాగే వాక్చాతుర్యం ఉండాలి, అలాగే పవర్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం చెప్పగానే దాన్ని మనం సాల్వ్ చేయగలిగేటువంటి శక్తి కూడా మనలో ఉండాలి, తెలివితేటలు ఉండాలి, శక్తి సామర్థ్యం, ఇలాగ చాలా క్వాలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా కూడా సూక్ష్మమైనటువంటి క్వాలిటీ ఏంటంటే ఇన్నర్ లీడర్షిప్, అంటే అంతర్గత నాయకత్వం. బయట మనం మంచి నాయకుడు అవ్వాలి అంటే ముందు మన స్వయానికి మనం మంచి నాయకులు అవ్వాలి. ఎప్పటి వరకైతే ఇన్నర్ లీడర్షిప్ ఉండదో అప్పటి వరకు బయట లీడర్షిప్ చెయ్యొచ్చు, చెయ్యరని కాదు, బట్ చెయ్యగలిగినంత అవుట్పుట్ అనేటువంటిది రాదు. చూడండి, మన దగ్గరికి ఒకరిద్దరు వస్తారు, మన ఎంప్లాయీస్ ఎవరో వస్తారు, ఇద్దరు ఏదో ప్రాబ్లంతో వచ్చారు, కానీ నా మనోస్థితి కరెక్ట్గా లేదు అంటే నేను వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతానా? సాల్వ్ చేయలేకపోతాను. ఎందుకు? నా మనోస్థితే బాగాలేదు. ఆ టైంకి టెంపరీగా ఏదో సమాధానం చదివిపెట్టి చెప్పేస్తాను, కానీ దాన్ని నేను సాల్వ్ చేయలేకపోతాను. అలాగే కొంతమంది నాయకులు చాలా హై పొజిషన్లో ఉంటారు. వాళ్ళ యొక్క మనోస్థితి బాగుండా వాళ్ళు ఏమన్నా పాలసీస్ చేసినా, ఏమన్నా చేసినా వాటి వల్ల ప్రజలకు అవ్వచ్చు, లేదంటే ఎంప్లాయీస్కి అవ్వచ్చు, లాభం అనేటువంటి దానికన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని లీడర్షిప్కి, నాయకత్వానికి కావలసినటువంటి మొట్టమొదటి క్వాలిటీ వెరీ సటిల్, ఇది చాలా సూక్ష్మంగా కనిపించేటువంటి క్వాలిటీయే ఇన్నర్ లీడర్షిప్. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే స్వయాన్ని మేనేజ్ చేసుకోవడం ముందు కరెక్ట్గా వస్తే అప్పుడు మనం అందరినీ మనం మేనేజ్ చేయగలుగుతాం. మన స్వయంని మనం కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు బయట కూడా మనం కంట్రోల్ సరిగ్గా చేయలేకపోతాం. అప్పుడు మనం దేంతో నాయకత్వం వహిస్తాం? భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, వాళ్ళని లొంగదేసుకుని, వాళ్ళని అణిచివేసి మనం నాయకులు అవుతాం. కానీ అలాంటి నాయకులు కొన్నాళ్లే పగ్గం పట్టగలరు. ఇన్ ద లాంగ్ రన్ మళ్ళీ వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళనే కాటివేస్తాయి, వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళని మింగేస్తాయి. కానీ ఎవరైతే ఒక బెటర్ ఇన్నర్ లీడర్ కింద అయ్యి, అంటే ఎవరైతే వారిలో అంతర్గతంగా వారిని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలరో, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఎవరైతే బాగా చేసుకోగలుగుతారో వాళ్ళు నలువైపులో ఉన్నటువంటి వాళ్ళని కూడా మంచిగా మేనేజ్ చేయగలుగుతారన్నమాట. ఎందుకంటే వీళ్ళలో లోపలే మేనేజ్మెంట్ యొక్క శక్తి అనేటువంటిది ఉంటుంది. సో మొట్టమొదట మనం సెల్ఫ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ చేయవలసిన మేనేజ్మెంట్ ఏంటి? ఈ ఇంద్రియాలని నిగ్రహించుకోవడం, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలం. మన ఇంద్రియాలనే మనం కంట్రోల్ చేసుకోకపోతే పక్క వాళ్ళని ఇంకెలా కంట్రోల్ చేస్తాం? అసలు చాలా
బాస్ ఎంప్లాయీ రిలేషన్షిప్కి ప్రాబ్లం రావడానికే కారణం ఇది. కాబట్టి ఫస్ట్ మన కంట్రోల్ చేసుకోవాల్సినటువంటిది ఇంద్రియాలను. నా మాట్లాడే విధానం ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు పొజిషన్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళ యొక్క తప్పొప్పులు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు పక్క వాళ్ళనే మెచ్చుకోలేము కదా, ఒక్కొక్కసారి వాళ్ళు చేసిన తప్పు కూడా చెప్పాల్సి వస్తుంది. కానీ అక్కడ నేను నాయకుడిని, నేను వీళ్ళకి బాస్ని, నేను వీళ్ళ మేనేజర్ని అనేటువంటి అహంకార దర్పంతో కానీ మనం చెప్పినట్లయితే ఈ కాలంలో ఎవ్వరూ వినటలేదు. కాబట్టి అలాగని పక్క వాళ్ళు చేసిన అన్ని తప్పుల్ని ఒప్పుకోమని కాదు, చెప్పేటప్పుడు చెప్పే విధానం ఏదుందో అది మోర్ ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద విషయమైనా చెప్పచ్చు, చెప్పే విధానం, చెప్పే సమయం, సందర్భం కరెక్ట్గా ఉంటే, సందర్భోచితంగా మాట్లాడగలిగితే మనం చాలా ప్రాబ్లమ్స్ మనం ఇన్వైట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మన కింద పనిచేస్తున్నారు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చాలా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇవాళ వాళ్ళ వల్ల ఒక తప్పు జరిగింది, ఓకే. కానీ అతనికన్నా జూనియర్స్ ముందో లేదంటే పబ్లిక్లో వాళ్ళని పట్టుకుని చెడామడా అనేసామనుకోండి, ఏమవుతుంది వాళ్ళకి వెంటనే నేను ఇన్నాళ్ళు పనిచేశాను, మేనేజర్ అయినంత మాత్రం ఇలా మాట్లాడతారా అని చెప్పేసి వాళ్ళు వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక పక్కకు పిలిచి చెప్పాల్సిన విధంగా చెప్పాల్సిన టైంలో చెప్పినట్లయితే అన్నాళ్ళ అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి తన తప్పును తను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం ఏదైతే మనకు ఆధ్యాత్మికతలో చాలా పెద్ద పీట వేయడం జరుగుతుందో అది కూడా మేనేజ్మెంట్లో చాలా ఉపయోగపడేటువంటి. అండ్ రెండవ విషయం, ఎవరైతే నాయకుల పొజిషన్లో ఉంటారో వాళ్ళకి అన్ని రోజంతా అందరూ ప్రాబ్లమ్సే చెప్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, మనకి బాస్తో మీటింగ్ ఉందంటే మనం ఫస్ట్ ఏం లిస్ట్, మనకు ఆయన నుంచి ఏమేమి కావాలో ఆ లిస్ట్ ముందు మనం ప్రిపేర్ చేసుకుంటాం. సార్ ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. సో రోజంతా ఆయనకు అందరూ ప్రాబ్లమ్సే చెప్తూ ఉంటారు. సో ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో ఎక్కువగా ఎప్పుడు ఎక్కువ ఏం నడుస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన నడుస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది చాలా ఉంటుంది. కాబట్టి ఎవరైతే లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ అనేటువంటిది బూజు దులపడం లాంటిది. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి చెత్తబుట్ట ఉంటుంది. ఆ చెత్తబుట్టను మనం ఏ రోజుకి ఆ రోజు మనం క్లీన్ చేసుకుంటాం. ఒక్కోసారి చెత్త ఎక్కువైపోతే రోజుకు 2 సార్లు కూడా చెత్త బయట పెడుతూ ఉంటాం. లేకపోతే మన ఇంట్లో మనమే ఉండలేమో, దుర్గంధం వస్తుంది, లేనిపోని బొద్దింకలు, ఎలకలు అన్నీ వస్తాయి. ఇట్ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ నెగిటివ్. అదేవిధంగా మనం రోజంతా రకరకాల ప్రాబ్లమ్స్ విని దానికి సతమతం అవుతున్నప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి మన మెంటల్ పవర్ ఏమవుతుంది, అది డ్రైన్ అయిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో మనం మెడిటేషన్కి పాజ్ తీసుకుని కాసేపు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, సైలెన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు, మంచి రిలాక్సింగ్ సూదింగ్ స్పిరిచువల్ డివైన్ మ్యూజిక్ వినొచ్చు. రిలాక్స్ అవ్వమన్నారు కదా అని ధడ్ధడ్లాడుతూ రీల్స్ షార్ట్స్ చూడడం కాదు, దానివల్ల మైండ్ ఇంకా అలసిపోతుంది, రిలాక్స్ అవ్వదు. దాన్ని ఎలా రిలాక్స్ చేయాలో అలాగే మనం దాన్ని రిలాక్స్ కానీ చేసినట్లయితే మళ్ళీ మనకి అప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ యొక్క ఆలోచన, ప్రాబ్లమ్స్ గురించి మనకి ఏదైతే ఉందో అదంతా బయటికి పోయి మళ్ళీ మనము మంచి రిఫ్రెష్ అవుతాము. మంచిగా మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అందుకే చూడండి, మనం రామాయణ మహాభారతాల్లో చూసినప్పుడు కూడా ఎంత గొప్ప నాయకులైనా, ఎంత గొప్ప ధీరులైనా, వీరులైనా కూడా వాళ్ళు తపస్సు చేసుకున్నట్టుగా, యోగం చేసుకున్నట్టుగా, యోగ సాధన చేసినట్టుగా చూపెట్టడం జరిగింది. అర్జునుడు కూడా మహా తపస్వి కింద చూపెట్టడం జరిగింది. ఎందుకు, వాళ్ళకి విలువిద్య వచ్చు కదా, ఇంకా తపస్సు ఎందుకు చేయాలి? ఎందుకంటే విలువిద్య అనేటువంటిది బాహ్య నైపుణ్యం, కానీ దానికి కూడా బ్యాక్ ఎండ్లో పనిచేసేది ఏంటి, తపశ్శక్తి, ద పవర్ ఆఫ్ మెడిటేషన్. చిన్న పెద్ద పెద్ద వింబుల్డన్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే వాళ్ళందరూ కామన్గా చెప్తారు, మేము డైలీ మెడిటేషన్ చేస్తాము అని. మరి వాళ్ళందరూ బిజీ కాదా? వాళ్ళకి ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి, ఎన్నో అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి.
టోర్నమెంట్స్ కోసమని ఆ దేశం ఈ దేశం తిరగాల్సి వస్తుంది. కానీ వాళ్ళందరూ ఎందుకు మెడిటేషన్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మెడిటేషన్ అనేటువంటిది అంతర్గత శక్తినది మేల్కొంటుంది. కాబట్టి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషలీ ఎవరి డెసిషన్స్ వల్ల అయితే వేల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ జీవితాలు ప్రభావితం అవుతారో, వారి యొక్క మనోస్థితి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. లేదంటే వారు తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఒక వ్యక్తి మాత్రమే కాదు, వాళ్ళ మొత్తం కుటుంబం, ఒక్కోసారి తరతరాలు కూడా దాని యొక్క ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు కంపల్సరీగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎలాగైతే మనం భోజనానికి సమయం మనం కేటాయిస్తామో, అలాగే ధ్యానానికి, మెడిటేషన్కి కూడా మనం సమయం కేటాయించడం చాలా చాలా ముఖ్యం. అలాగే ఇన్నర్ లీడర్షిప్కి ఆధ్యాత్మికత చెప్పేటువంటి ఇంకొక సుందరమైనటువంటి క్వాలిటీ ఏంటి అంటే, ఏ వ్యక్తికి అయితే నాయకత్వ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారి అందరి యొక్క విశేషతల్ని వాళ్ళు తెలుసుకుని దాని అనుసారంగా వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారు. ఎవ్వరిలో కూడా విశేషత లేదు, వీళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పి ఎవరిని కూడా పక్కకు పెట్టరు. బ్రహ్మబాబా దగ్గర ఎందరో మంది సేవాదారులు ఉండేటువంటి వారు. అందులో ముసలి అవ్వలు కూడా ఉండేవారు. ఆ అవ్వలు బాబాని అడిగేవారు, బాబా అందరూ ఎంత మంచిగా సేవ చేస్తున్నారు, కానీ మా కాళ్ళు చేతులు పని చేయవు, మేమేమో ముసలివాళ్ళం అయిపోయి మేము ఏ సేవ చేయలేకపోతున్నాం, ముట్టిగా తిని కూర్చుంటున్నామో, భగవంతుని ఇంట్లో మేము ఏ సేవ చేయలేకపోతున్నామని బాధపడేవారు. అయితే బాబా అనేవారు, మీరు చేసే సేవ ఇంకా ఎవరూ కూడా చేయలేరు, మీరు ఇక్కడ కూర్చుని ఎవరి వచ్చి వెళ్తున్నా అందరికీ మీకు భగవంతుడు గుర్తున్నాడా, పరమాత్ముడు గుర్తున్నాడా, శివ పరమాత్ముడు గుర్తున్నాడా అని వాళ్ళకి గుర్తు చేయండి భగవంతుని. ఎందుకు పనిలో పడిపోయి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి దీంట్లో పడిపోవడం వల్ల ఒక్కోసారి మనం భగవంతుని కూడా మర్చిపోతాం. కాబట్టి మీరు ఇక్కడ కూర్చుని వచ్చిపోయే వాళ్ళందరినీ ఇదే అడగండి, శివ పరమాత్ముడు మీకు గుర్తున్నాడా, శివయ్య తండ్రి మీకు గుర్తున్నాడా అని మీరు అందరినీ పరమాత్ముడిని గుర్తు చేయించండి అందరికీ. వాళ్ళు ఎంతో మంచిగా అనిపించేవారు, మేము కూడా భగవంతుని యొక్క సేవ మేము చేస్తూ ఉన్నాము అని చెప్పి. సో ఎవరికైతే ఈ ఇన్నర్ లీడర్షిప్ అనేటువంటిది ఉంటుందో వాళ్ళు ఇతరుల యొక్క విశేషతల్ని వాళ్ళు ముందుంచగలుగుతారు. వీరిలో ఉండేటువంటి 4వ ఆధ్యాత్మిక లక్షణము, ఎవరిని ఎక్కడ ముందుంచాలో వాళ్ళని అక్కడ ముందు ఉంచుతారు. ఇది దాదీల దగ్గర చాలా చూడడం జరిగింది. దాదీలు ఎవరిలో అయినా మంచి స్పీకింగ్ టాలెంట్ ఉంది, లేదంటే మంచి రైటింగ్ టాలెంట్ ఉంది అంటే వాళ్ళు చిన్నవాళ్లే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళని ఆ డిపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళని ఆ సేవల్లో వాళ్ళు పెట్టేటువంటి వారన్నమాట. ఎందుకు అంటే ఎవరిని ఎలా వినియోగించాలో వారిని అలాగ వాళ్ళ కళని, నైపుణ్యాన్ని వినియోగించడం కూడా ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక గుణం. అంతే తప్ప అన్నిట్లో నేనే ముందుండాలి, అన్నిట్లో నేనే కనిపించాలి అనుకున్నట్లయితే అక్కడ స్వార్థం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు కేవలం తన అభివృద్ధితో సరిపోదు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అభివృద్ధి కూడా జరగాలి. కాబట్టి ఎప్పుడు నేనే కనిపించాలి, ఎప్పుడు నన్నే అందరూ గుర్తించాలి అనుకుంటే పక్క వాళ్ళు నిరుత్సాహపడిపోయి మాకెందుకు గుర్తుకు రాకూడదు అని వాళ్ళెళ్ళి వేరు కుంపటి పెడతారు. కానీ ఎవరి నైపుణ్యత అనుసారంగా, ఎవరి విశిష్టత అనుసారంగా వాళ్ళని ముందుంచినప్పుడు వాళ్ళు ఆ నాయకుడిని ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు. చూడండి, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు రథం తోలినట్టుగా చూపెట్టారు, అర్జునుడు యుద్ధం చేసినట్టుగా చూపెట్టారు. ఎందుకు శ్రీకృష్ణుడు రథం తోలి అర్జునుడు యుద్ధం చేసినట్టుగా చూపెట్టారు? శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేరని కాదు కదా. అర్జునుడి యొక్క క్వాలిటీ, అర్జునుడి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ధర్మాన్ని గెలిపించడం. మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో పాండవులకి విజయాన్ని చేకూర్చడం. అది గుర్తించిన కారణంగా శ్రీకృష్ణుడు ఏమంటాడు, నేను రథసారథిగా ఉంటాను తప్ప ఒక్కసారి కూడా నేను ధనుర్బాణాలను నేను ధరించను, నేను యుద్ధం చెయ్యను. సో ఒక కరెక్ట్ నాయకుడు ఎవరైతే ఉంటారో ఎవరిని ఏ సమయంలో ముందు పెట్టాలో వాళ్ళని ముందు పెడతారు. ఇవన్నీ ఇన్నర్ లీడర్షిప్. అలా ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే తమ స్వమానంలో ఉంటారో, ఎవరిలైతే అభద్రతా భావన ఉండదో వాళ్ళే ఇంకొకరిని ముందు పెట్టగలుగుతారు. అభద్రతా భావన ఉంటే ఏమవుతుంది? అమ్మో వీళ్ళు ఎక్కడ మనల్ని డామినేట్ చేసేస్తారు అని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. కానీ మనల్ని వదిలి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి ఇది కాకపోతే ఇంకో కారణం దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా
దూసరోంకో ఆగే రఖన, ఇతరులను ముందు పెట్టి వెనక నుండి నడిపించడం కూడా ఒక చాలా పెద్ద ఆధ్యాత్మిక లక్షణం కింద మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు చాలా మేనేజ్మెంట్ కోర్సెస్ వచ్చేసాయి, పెద్ద పెద్ద డిగ్రీలు వచ్చాయి, జనాలు ఫారెన్ కూడా వెళ్ళి మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. కానీ అందులో ఎప్పుడైతే ఆధ్యాత్మిక విలువలు ఉండవో వాళ్ళు మంచి బాస్లు అవుతారు, మంచి మేనేజర్లు అవుతారు, కానీ మంచి లీడర్స్ అవ్వరు. ఏదో మా బాస్ నాకు పని ఇచ్చాడు, చేస్తున్నాను, జీతం ఇచ్చేసాను అంతే. కానీ ఆదర్శప్రాయంగా అయితే వాళ్ళు కారు. స్వామి వివేకానంద ఎంత చిన్న వయసులో ఆయన దేహత్యాగం చేశారు. కానీ ఇవాళకేంటి ఇంకా రానున్న అనేక శతాబ్దాలకు కూడా వారి యొక్క జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో నేను గొప్ప అయిపోవాలి అని అనుకోలేదు. ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మారో, భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నేను ప్రపంచమంతా తెలియచేయాలి అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ఆయన అందరినీ ట్రైన్ చేశారు. లేదంటే ఆయన వెళ్ళిపోగానే ఆర్కే మిషన్ పడిపోవాలి, లేదు, కానీ ఇంకా విస్తరించింది. ఎందుకంటే ఆయన తనలాంటి ఏబుల్ లీడర్స్ని తయారు చేశారు. ఇది కూడా ఒక విశిష్టమైనటువంటి గుణం. అందుకే చాలా సంస్థలు మనం చూస్తూ ఉంటాము, ఆ ఫౌండర్ చనిపోగానే సంస్థ కూడా కిందకి పడిపోతుంది. ఎందుకు? ఆ ఫౌండరే సర్వస్వం. లేదంటే అందరూ వచ్చి కొట్టుమిట్లాడుకుంటూ ఉంటారు, ఆస్తు తగాదాలు పడిపోతూ ఉంటే ఫైనల్గా ఆ సంస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి ఒక మంచి లీడర్ అంటే తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సంస్థ నిలబెట్టడానికి మంచి అనుచరుల్ని, మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకుని రావడం జరుగుతుంది. లేదు నేను ఎవరిని పైకి తీసుకురాను, నేనే కుర్చీలో కూర్చుంటానంటే భలే కూర్చోవచ్చు, తప్పులేదు. కానీ మృత్యు ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. మృత్యు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, వయసు అయిపోవచ్చు. అప్పుడు తర్వాత మనం స్థాపించిన సంస్థ మన చేతులతో మనమే పతనానికి గురి చేసినట్టు. సో ఇన్నర్ లీడర్షిప్లో ఇది కూడా ఒక చాలా మెయిన్ క్వాలిటీ. మన తర్వాత వాళ్ళు సెకండ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ని మనం చూసుకోవాలి. బీకే రోజీ అని చెప్పి చెన్నైలో వారు 50 సంవత్సరాలకు పైగా బ్రహ్మకుమారి సేవల్ని తయారు చేశారు. అయితే రోజీ బెహన్ దగ్గర అనేక మంది సేవ చేసేటువంటి సేవాదారులు చాలామంది ఉండేటువంటి వారు అనమాట. అప్పుడు సిస్టర్ రోజీని అడగడం జరిగింది, సిస్టర్ మీరు ఇంతమంది మంచి సేవాదారులు ఎలా తయారు చేశారు, మంచి స్పీకర్స్ ఏంటి, అన్ని విషయాల్లో నెంబర్ 1గా ఉన్న వాళ్ళని ఎలా తయారు చేశారు అంటే రోజీ బెహన్ ఒకే ఒక్క విషయం చెప్పారు. ఏంటి అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు 4-5 నేను తీసుకుని వెళ్తాను. వాళ్ళు నన్ను చూసి నేర్చుకున్నారు, ఇప్పుడు వాళ్ళు సీనియర్ అయ్యారు, వాళ్ళు ఇంకొక 5 వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తూ ఉన్నారు. చూసి నేర్చుకున్నదే ఇక్కడంతా. మా సీనియర్స్ ఇలా చేశారు, నేను దాది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, నా నుంచి తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ నుంచి తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఆ లక్షణాలు అనేటువంటివి ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి పాస్ అయిన కారణంగా వాళ్ళ వేల సంఖ్యలో సేవాదారులు తమిళనాడు, కేరళలో ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ట్రూ లీడర్ లీడ్స్ బై ఎగ్జాంపుల్. వాళ్ళ జీవితమే ఉదాహరణ పక్క వాళ్ళకి, కూర్చునేమీ చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మా బాబా ఎప్పుడు ఏమనేవారు, హమ్ జో కరేంగే ఉసే దేక్ ఔర్ కరేంగే. మనం ఏం చేస్తామో మనల్ని చూసి ఇతరులు అదే చేస్తారు. చూడండి, అందరూ క్యూలో నిల్చోవచ్చు, ఒక్క వ్యక్తి పక్కకెళ్ళి నిల్చోనివ్వండి, మొత్తం వీళ్ళందరూ వెనకతలకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? ఎందుకు? ఒక్కడు క్యూ తప్పాడు కదా చాలు, మిగిలిన వాళ్ళు అందరూ క్యూ తప్పేస్తారు. అలాగే ఒక రోడ్డు మీద అందరూ కరెక్ట్గా వెళ్తున్నారు, ఒక్క వ్యక్తి అట్నుంచి రానివ్వండి, ఆహా ఈ రోడ్డు మీద ఇలా కూడా రావచ్చా, నెక్స్ట్ టైం మనకు కూడా థాట్ వస్తుంది, ఆహా ఈ రోడ్డు మీద రివర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో తప్పైనా ఒప్పైనా ఒక వ్యక్తి కానీ అది చేశాడంటే దాన్ని చూసి అందరూ ఫాలో అవుతారు. ఎస్పెషలీ నాయకత్వం పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని అందరూ గుడ్డిగా ఫాలో అవుతారు. ఇది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి. నాయకులంటే ఇక్కడ కేవలం పొలిటికల్ నాయకులే అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరినైతే ఒక 10 మంది రోల్ మోడల్ కింద తీసుకుంటారో వాళ్ళందరూ నాయకులు. కాబట్టి అలాంటి రోల్ మోడల్గా మనం తయారైన తర్వాత వ్యక్తిగత బాధ్యత కన్నా సమాజానికి ఉన్నటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం నో అని అనలేం. ఎందుకు? 10 మందికి ఈ వ్యక్తి ఒక రోల్ మోడల్ కాబట్టి వాళ్ళు చేసింది, వాళ్ళు ప్రవర్తించింది వీళ్ళు అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఒకసారి మనం పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, ఒక పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత ఖచ్చితంగా మన ప్రతి ప్రవర్తనని అనేక మంది దాన్ని
ఫాలో చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఒక ట్రూ ఇన్నర్ లీడర్ ఎవరైతే ఉంటారో దే లీడ్ బై ఎగ్జాంపుల్. మనం చూస్తూ ఉంటాము, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా మీరు సైలెన్స్లో కూర్చోండి అని ఎవరు చెప్పరు అక్కడ. కానీ అక్కడ వాతావరణం ఏదైతే ఉందో దాన్నే చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిన కారణంగా ఆటోమేటిక్గా అక్కడ అందరూ మౌనాన్ని పాటిస్తారు. అలాగే ఇప్పుడు దేవాలయంకి వెళ్ళాము, అందరూ చక్కగా సాంప్రదాయకరమైన బట్టలు వేసుకొచ్చారనుకోండి, మనం సంప్రదాయం లేని బట్టలు వేసుకుని వెళ్ళామనుకోండి, నెక్స్ట్ టైం మనకే అలా అనిపిస్తుంది, అరే ఏంటి గుడికి అందరూ ఇలా వచ్చారు, నేను ఒక్కళ్ళనే ఇలా వచ్చాను అని అనిపిస్తుంది. సో పీపుల్ ఎక్కువగా ఏదైతే చూస్తారో దాన్ని బట్టి బాగా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవుతారు. కాబట్టి రియల్ లీడర్షిప్ అనేటువంటిది ముందు స్వయం నుంచి స్టార్ట్ అవుతుంది. స్వయాన్ని నేను కరెక్ట్గా మేనేజ్ చేయగలిగినట్లయితే, స్వయం పట్ల నేను కరెక్ట్ నాయకుడిని అయినట్లయితే, సెల్ఫ్ సావరిన్ అంటే స్వయానికి నేను మంచి నాయకుడిని అయితే నేను 10 మందికి కూడా నేను మంచి నాయకుడిని అవుతాను. అలాగే మన స్వయంతో మనం మాట్లాడుకునే విధానం, స్వయాన్ని ఊరికే నిందించుకోవడం, మనలో మనం ఊరికే తప్పులు వెతుక్కోవడం కూడా మంచి నాయకత్వ లక్షణం కాదు. ఎందుకంటే అప్పుడు మనం ఇతరులలో కూడా అలాగే తప్పులు వెతుకుతామన్నమాట. ఇతరులకు కూడా మనం అలాగే మీరు ఇది రైట్ ఇది రాంగ్ అని మనం చెప్తూ ఉంటాం. సో ఏదైతే మనలో ఏదైతే ఉందో అదే మనకి బయటకు అనేటువంటిది వస్తుంది. అయితే ఒక్కొక్కసారి భయం వల్ల లేదంటే ఏదో లాభాన్ని ఆర్జించో పక్క వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఫైనల్గా అదే ట్రూ అవుతుంది, ఫైనల్గా అదే కరెక్ట్ అవుతుంది. కాబట్టి అందుకే బెటర్ లీడర్షిప్ త్రూ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఎప్పటి వరకైతే మనం సెల్ఫ్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మేనేజ్ చేస్తాం. అందుకే చూడండి, కొంతమంది ఉద్యోగం మానేసినా కూడా బాస్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు, ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు కేవలం ఒక బాస్ మాత్రమే కాదు, అలాగని టూ మచ్గా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి టూ మచ్గా వెళ్ళిపోమని కాదు. మనం మన హోదాలో మనం ఉండి మన స్వమానంలో మనం ఉంటూ స్వయానికి ఎప్పుడైతే మనం గౌరవం ఇచ్చుకుంటామో ఇతరులు కూడా మనకి గౌరవం ఇస్తారు. కాబట్టి నాయకులకి కూడా ఆధ్యాత్మికత చాలా చాలా ముఖ్యమైనటువంటిది. విల్ కీప్ దెమ్ గ్రౌండెడ్. ఎందుకంటే ఒకసారి నాయకుల పొజిషన్లోకి వచ్చాక అందరూ పొగుడుతూనే ఉంటారు, మీరు అంతా మీరు ఇంత అని అంటారు. కానీ నాయకులకి ఓటమి కూడా వస్తుంది. ఆ ఓటమి వచ్చినప్పుడు ఎంతమంది మనతో పాటు నిలబడి ఉంటారు అది ఎవ్వరూ గ్యారంటీగా చెప్పలేరు. కానీ అలాంటి సమయంలో కూడా మనం నిలబడి మళ్ళీ మనం ముందుకు రావాలి అంటే అది ఒక్క ఆధ్యాత్మిక శక్తి వల్లే కారణం. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు ఎవరు ఉండరు, పదవి లేని వాళ్ళు ఉండరు, పవర్ లేని వాళ్ళు ఉండరు. కానీ ఆధ్యాత్మిక శక్తి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఓటమిని చూసినా కూడా మళ్ళీ వాళ్ళు గెలుపుని సాధించగలుగుతారు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.